వీకెండ్ లో వార్ మొదలైన తర్వాత కూడా నిన్న సెషన్ లో మార్కెట్ లో పెద్దగా ప్రెషర్ కనపడలేదు, కానీ నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా 20% ఫీ ఏదైతే అనౌన్స్ చేశారో దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఒక్కసారి ఉలికిపడ్డాయి. ఎందుకంటే ఈ 20% ఫీ అంటే మామూలు కాదు. ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో దీని వలన ఎంత ఇంపాక్ట్ పడబోతుందా అన్నది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. అండ్ అలాగే స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక ఇంపార్టెంట్ కంపెనీకి బిగ్ డీల్ అయితే వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 561 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,054 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 158 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,052 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.54% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.08% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.15% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్స్ 1 by 1 మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫీ ఉన్నది కదా, దాని యొక్క ఇంపాక్ట్ మన పైన ఏ విధంగా పడచ్చు అన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నిన్న యాక్చువల్లీ మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది గ్లోబల్ కంట్రీస్ అన్నిటిని కూడా సర్ప్రైజ్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెసల్స్ అయితే పాస్ అవుతుంటాయి కదా, ఈ పాస్ అయ్యేటువంటి వెసల్ నుంచి ఇక పైన యుఎస్ అయితే టోల్ ఫీ కలెక్ట్ చేయబోతున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ టోల్ ఫీ యుఎస్ ఎందుకు కలెక్ట్ చేస్తుందంట? ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సేఫ్ గా ఈ షిప్స్ పాస్ అవడానికి యుఎస్ హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క షిప్ దగ్గర నుంచి కూడా 20% ఫీని అయితే కలెక్ట్ చేయబోతున్నట్టుగా ఈయనైతే ఒక ట్వీట్ వేశారు. అసలు సేఫ్ గా యుఎస్ ఎందుకు ప్రతి ఒక్క షిప్ ని తీసుకొస్తుంది? ఎందుకంటే వార్ మొదలు పెట్టిందే యుఎస్ కదా. అసలు మీరే వార్ మొదలుపెట్టి మీరే వార్ చేస్తూ ఆ వార్ లోని 2 కంట్రీస్ కొట్టుకుంటూ దానిలోని షిప్స్ ఏవైతే పాస్ అవ్వాలో దాని రిలేటెడ్ గా ఫీ మేము కలెక్ట్ చేస్తాం అంటే మేము కలెక్ట్ చేస్తాం అని చెప్పి కొట్టుకుంటున్నారు. ఇరాన్ ఒక పక్క నుంచి మేము టోల్ ఫీ కలెక్ట్ చేస్తాం అంటుంటే యుఎస్ దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అంటే 20% ఫీ కలెక్ట్ చేస్తాం స్టేట్మెంట్ వచ్చాక ఇరాన్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉన్నదంటే ఎస్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళే టోల్ ఫీ కలెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరానే కంట్రోల్ చేసింది, ఇక పైన కూడా ఇరానే కంట్రోల్ చేయబోతుంది. కాబట్టి టోల్ ఫీ ఇరానే కలెక్ట్ చేస్తుంది. కాకపోతే ట్రంప్ అంటున్నట్టుగా 20% ఫీ ఏదైతే అంటున్నారో అది టూ మచ్ హై ఉన్నది, అంత ఫీ అయితే కలెక్ట్ చేయవసరం లేదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. సరే, ఈ రెస్పాన్స్ అవి ఎలా ఉన్నా కూడా 20% నిజంగా యుఎస్ఏ టోల్ ఫీ కలెక్ట్ చేసింది అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్లూంబర్గ్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం ఒక వెసల్ కంప్లీట్ గా క్రూడ్ ఆయిల్ తో నిండి ఉన్నది అనుకోండి, అటువంటి వెసల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవుతుంటే దాని నుంచి 20% టోల్ ఫీ కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ ఫీ ఎంత అవుతుందో తెలుసా? $30 మిలియన్ ఫీ అయితే అవుతుంది. $30 మిలియన్ అంటే చాలా ఎక్కువ కదా. ప్రీవియస్ గా ఇరాన్ ఎంత కలెక్ట్ చేసేది అంటే $2 మిలియన్ కలెక్ట్ చేసేది. $2 మిలియన్ నుంచి $30 మిలియన్ కి ఫీని పెంచేస్తే ఆబ్వియస్ గా ఏమవుతుంది? దాని యొక్క ఇంపాక్ట్ క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్ మీద కదా పడుతుంది. ఆల్రెడీ వీకెండ్ లోని వార్ మొదలైన దగ్గర నుంచి మనం చూస్తే $70 దగ్గరలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి బ్రెంట్ క్రూడ్ నియర్లీ $87 వరకు రీచ్ అయిపోయింది. ఆల్రెడీ ఇంత క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల ప్రతి ఒక్క ఎకానమీ కూడా స్ట్రగుల్ అవుతుంది. ఇటువంటి స్ట్రగుల్ అవుతున్న టైంలోని మరొక $30 మిలియన్ ప్రతి ఒక్క వెసల్ పాస్ అవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ తోని $30 మిలియన్ వీళ్ళకి పే చేయాలంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద? క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ మీద పడుతుంది. ఆ కంట్రీ ఏం చేస్తుంది? ఆబ్వియస్ గా క్రూడ్ ప్రైస్లు పెరిగినట్లయితే దాన్ని ఎండ్ యూజర్ కే పాస్ ఆన్ చేస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్రూడ్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి ప్రజల పైన దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది కదా. ఈ వార్ మొదలైన దగ్గర నుంచి ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెరగడం వలన అన్ని కంట్రీల్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నిన్నే వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ డేటాను మనం మాట్లాడుకున్నాం కదా. మన ఇండియాలో కంటిన్యూస్ గా మనకి ఎవ్రీ మంత్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎందుకంటే క్రూడ్ ఎంతలా పెరగడం వల్ల. ఇండియానే కాదు, యుఎస్ లో కూడా తీసుకోండి, యుఎస్ లో కూడా ప్రతి ఒక్క మంత్ కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది కదా. ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయ్యి క్రూడ్ ప్రైస్లు పెరుగుండి దాని మీద ఇటువంటి ఫీల్ అవి కూడా మీరు పెంచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే సామాన్యులే కదా ఇబ్బంది పడతారు. సామాన్యులు ఇబ్బంది పడడంతో పాటుగా మనకి ఈ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనుకోండి, ఆబ్వియస్గా ఏం జరుగుతుంది? ఆ కంట్రీలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచేటువంటి ప్రమాదం ఉంది. ఈ అప్డేట్ రాగానే క్రిజిల్ వాళ్ళు ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 27లోని మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ 5.1% కి టచ్ అవ్వచ్చని. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ హైక్ తీసుకొచ్చని చెప్పి వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మన ఆర్బీఐనే కాదు, యుఎస్ లో కూడా మళ్ళీ అంటే క్రూడ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, యుఎస్ లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, కంట్రోల్లోకి రాదు కదా. ఆల్రెడీ న్యూ యుఎస్ ఫెడ్ ఏమన్నారు? ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైన మా యొక్క మెయిన్ టార్గెట్ అని చెప్పి ఆయన కామెంట్ చేస్తారు కదా. ఆయన కామెంట్స్ బట్టి చూసినట్లయితే ఇప్పుడు క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆబ్వియస్ గా యుఎస్ ఫెడ్ అగ్రెసివ్ గా రేట్ హైక్ చేయొచ్చు. అగ్రెసివ్ గా రేట్ హైక్ చేసింది అనుకోండి,
దాని యొక్క ఇంపాక్ట్ ఈవెన్ మార్కెట్స్ పైన కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ పైన కూడా పడుతుంది. ఎప్పుడైతే మనకి క్రూడ్ ప్రైస్లు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పటి నుంచే కదా గోల్డ్ అండ్ సిల్వర్ కంటిన్యూస్ గా పడుతుంది. యుఎస్ ఫెడ్ రేట్ హైక్ చేయొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ తో గోల్డ్ లోని కంటిన్యూస్ గా మనం అయితే ప్రెషర్ చూస్తున్నాం. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయింది అనుకోండి, మార్కెట్స్ రిలేటెడ్ గానే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఇది మనం కొంత నెగిటివ్ గానే చూడాలి. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఈవెన్ దీంతో పాటుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని పాస్ అవుతున్నటువంటి కొన్ని వెసల్స్ పైన ఇరాన్ వాళ్ళు అయితే అటాక్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ట్రాఫిక్ కూడా తగ్గింది. క్రూడ్ ప్రైస్ పెరగడంతో పాటుగా క్రూడ్ అవైలబిలిటీ కూడా తగ్గింది అనుకోండి, దీని యొక్క ఇంపాక్ట్ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా ఇది మనం కొంత నెగిటివ్ గానే చూడాలి. దీని యొక్క అప్డేట్స్ ఫర్దర్ గా ఈ రోజు నైట్ కి ఏమైనా వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే షేర్ చేస్తాం. ఫాలో అవుట్ అయినట్లయితే కింద ఛానల్ డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లోను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి. లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఫ్యాషన్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి పీడిఎస్ లిమిటెడ్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ కంపెనీ చాలా మంచి డీల్ అయితే విన్ అయింది. సో ఈ డీల్ ఏదైతే విన్ అయిందో లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా అది వీళ్ళకి పాజిటివ్ అయితే కాబోతుంది. నిన్న ఈవినింగ్ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అప్డేట్ మీరు చూసినట్లయితే ఈ పీడిఎస్ లిమిటెడ్ వాళ్ళు ఫ్రెంచ్ బేస్డ్ ఒక సూపర్ మార్కెట్ కంపెనీ ఏదైతే ఉన్నదో దాంతోని వీళ్ళు డీల్ అయితే సైన్ చేశారు. ఈ డీల్లో భాగంగా ఈ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ ఉన్నది కదా, ఈ కంపెనీకి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీతో పాటుగా మరికొన్ని కంట్రీస్ లోని వీళ్ళు కంప్లీట్ గా టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఈ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ సప్లై చైన్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్స్టైల్ ప్రొడక్ట్స్ అనే కాకుండా ఈ సూపర్ మార్కెట్ కి కావాల్సినటువంటి ఓవరాల్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ అన్ని ఏవైతే ఉండాలో వాటన్నిటికీ కూడా సప్లై చైన్ రిలేటెడ్ గా, అంటే వీళ్ళ డీలర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి కంప్లీట్ సప్లై చైన్ సొల్యూషన్స్ అయితే పీడిఎస్ లిమిటెడ్ ప్రొవైడ్ చేయబోతుంది. వీళ్ళకి ప్రొవైడ్ చేయబోతున్నటువంటి ఈ సొల్యూషన్స్ ద్వారా దగ్గరగా యాన్యువల్లీ వీళ్ళకి $250 మిలియన్ వర్త్ FOB వాల్యూమ్స్ అయితే జనరేట్ అవ్వచ్చు అని చెప్పి పీడిఎస్ లిమిటెడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా యాన్యువల్లీ వీళ్ళకి ఇంత బిజినెస్ అయితే జరగబోతుంది కదా ఈ కొత్త డీల్ వలన. సో ఆబ్వియస్ గా దానివల్ల ఏమవుతుంది, దానివల్ల లాంగ్ టర్మ్ లోని ఈ కంపెనీకి అయితే పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. ఈ పార్ట్నర్షిప్ కనుక లాంగ్ టర్మ్ లో వీళ్ళు కంటిన్యూ చేయగలిసినట్లయితే ఇది ఒక్క కంట్రీకి కాదు, వేరియస్ కంట్రీస్ లోని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీకి వీళ్ళు సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ దానివల్ల పీడిఎస్ లిమిటెడ్ కి లాంగ్ టర్మ్ లో చాలా పాజిటివ్ అయితే కానుంది. దాంతోనే స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అవడం మనం కొంతసేపు పక్కన పెడితే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో కంపెనీకి అయితే అది బిగ్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ SBI మ్యూచువల్ ఫండ్ IPO అయితే ఈ రోజు నుంచి ఓపెన్ అయింది కదా. యాక్చువల్లీ ఈ SBI మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో కొంతమందిని అయితే కోటీశ్వరులనే చేసింది SBI మ్యూచువల్ ఫండ్. ఎవరో కాదు, వాళ్ళు SBIలో ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, ఈ ఎంప్లాయీస్ కి SBI ESOPs ఆఫర్ చేస్తుంది కదా. SBI అనే కాదు, చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ కి ESOPs ఆఫర్ చేస్తాయి కదా. సో ఈ ESOPs ఎవరికైతే ఎంప్లాయీస్ కి వచ్చాయో దానిలోని 13 మెంబర్స్ ఎంప్లాయీస్ అయితే కోటీశ్వరులు అయిపోయారు. దీనిలో ఇద్దరికి 100 crores పైనే వాల్యూ అయితే క్రియేట్ అయింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్స్ వి. మరికొంతమంది ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా కొంతమంది 20 కోట్లు 30 కోట్లు అంతవరకు కూడా వాల్యూ అయితే క్రియేట్ అయింది. సో SBI అనే కాదు, ఇలా చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ కి ESOPs ఇస్తుంటాయి కదా. ESOPs ఇచ్చిన తర్వాత కంపెనీ స్ట్రాంగ్ గా కనుక గ్రో అయింది అనుకోండి, అటువంటి కంపెనీలో ESOPs వచ్చినటువంటి ఎంప్లాయీస్ కి డెఫినెట్ గా ఈ బెనిఫిట్ అన్నది దొరుకుతుంది. SBI IPO రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లోని దీని రిలేటెడ్ గా సాటర్డే రోజునే ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో అయితే చేసి రిలీజ్ చేసాం. మీలో ఎవరైనా ఒకవేళ మిస్ అయినట్లయితే SBI IPO వీడియో అయితే ఈ వీడియో ఎండ్ కార్డ్ లో అయితే ఉంటుంది, మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి. నెక్స్ట్ US లిస్టెడ్ కంపెనీ అయినటువంటి IBM వాళ్ళు ఈ క్వార్టర్ లోని చాలా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. సో ఎప్పుడైతే IBM నెంబర్స్ ఇంత వీక్ గా వచ్చాయో దాంతోనే US లోని ప్రీ మార్కెట్ లో ఈ స్టాక్ 20% పైన నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. దాంతోపాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా కొంత వీక్ కామెంటరీ రావడంతో స్టాక్ లో ఈ ప్రెషర్ అయితే చూసాం. సో ఎప్పుడైతే IBM దగ్గర నుంచి ఇటువంటి వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయో దాంతోని ఆ ఇంపాక్ట్ రిమైనింగ్ IT స్టాక్స్ మీద కూడా పడొచ్చు కదా. సో ఈ రోజు సెషన్ లోని ప్రీ మార్కెట్ లోని మన ఇండియన్ IT కంపెనీస్ ADR షేర్స్ కూడా అక్కడ ట్రేడ్ అవుతుంటాయి కదా. విప్రో ADR కావచ్చు అండ్ అదర్ కంపెనీ ADR షేర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో దీని యొక్క ఇంపాక్ట్ రేపు మన ఇండియన్ IT స్టాక్స్ మీద పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ చిలీలోని వాటర్ షార్టేజ్ తో పాటు మైన్స్ రిలేటెడ్ గా కూడా ఇష్యూస్ ఉండడంతో ఇప్పుడు చిలీలోని కాపర్ ప్రొడక్షన్ అయితే 15 to 20% వరకు కూడా తగ్గినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి.
చిలీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ కాపర్ ఎక్స్పోర్టర్. నువ్వు ఇక్కడ కాపర్ ప్రొడక్షన్ కనుక దెబ్బతిన్నది అనుకోండి, దానివల్ల కాపర్ షార్టేజ్ అన్నది ఏర్పడచ్చు కదా. నువ్వు షార్టేజ్ కనుక ఏర్పడినట్లయితే కాపర్ ప్రైసులు పెరుగుతాయి. ఆల్రెడీ లాస్ట్ 1 month నుంచి కాపర్ ప్రైసులు కొంత పెరుగుతున్నాయి. సో ఇదే మూమెంటం కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా కాపర్ ప్రైసెస్ మరి కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాపర్ ప్రైసులు ఇలాగే కంటిన్యూస్ గా పెరిగినట్లయితే దానివల్ల హిందుస్థాన్ కాపర్ తో పాటుగా రిమైనింగ్ కాపర్ కంపెనీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్ ప్లే చేయనుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్కెట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్న అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకు కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే యుఎస్ లోని ఈ అదానీ గ్రూప్ ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారు అండ్ అలాగే సాగర్ అదానీ గారి మీద ఒక కేసు అయితే నడుస్తుంది కదా. ఈ కేసు కొట్టేయచ్చు అని చెప్పి రీసెంట్ గా అప్డేట్స్ కూడా వచ్చాయి. దీనిలో భాగంగా ఇప్పుడు అదానీ గ్రూప్ అయితే యుఎస్ ఫెడరల్ కోర్ట్ లోని ఎఫిడవిట్ అయితే దాఖలు చేస్తుందంట 15th July కల్లా. సో ఎఫిడవిట్ దాఖలు చేసినట్లయితే త్వరలోనే ఈ కేసు అయితే సాల్వ్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ కేసు సార్ట్ అవుట్ అయిపోయినట్లయితే అది అదానీ గ్రూప్ కి బిగ్ రిలీఫ్ కాబట్టి స్టాక్స్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. దీంతో పాటుగా ఆగస్ట్ మంత్ ఎంఎస్సీ ఇండెక్స్ లో ఏవైతే చేంజెస్ రాబోతున్నాయో దానిలోని అదానీ గ్రూప్ స్టాక్స్ కి హైయర్ వెయిటేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానివల్ల కూడా స్టాక్స్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఆగస్ట్ మంత్ ఎంఎస్సీ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అయితే యాడ్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మాట్లాడుకున్నాం కదా. దీంతో పాటుగా లోరస్ ల్యాబ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసినట్లయితే ఆస్ట్రల్ లిమిటెడ్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ అలాగే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ 3 స్టాక్స్ ని ఎంఎస్సీఐ ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయొచ్చని అండ్ ఎటర్నల్ లిమిటెడ్ ఉన్నది కదా దీని యొక్క వెయిటేజ్ ని పెంచొచ్చు అని చెప్పి యాక్సెస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు అండ్ వెయిటేజ్ పెంచుతున్నారో వాటిలోకి ఎంత ఇన్ఫ్లోస్ రావచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తారో వాటిలోంచి ఎంత అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది అన్నది కూడా వీళ్ళు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లోని సెమీ కండక్టర్ మిషన్ 2.1 అనౌన్స్ చేసింది కదా. దీని రిలేటెడ్ గా త్వరలో అప్రూవల్ రావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి అప్డేట్స్ అయితే వస్తానే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ ISM 2.0 మిషన్ అయితే అప్రూవ్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ మిషన్ అప్రూవ్ చేయడం ద్వారా సెమీ కండక్టర్ ఓవరాల్ మ్యానుఫాక్చరింగ్, అసెంబ్లింగ్ వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్టిప్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఆదిత్య బిర్లా రెన్యూబుల్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు షెల్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ BV వాళ్ళ దగ్గర నుంచి సోలెనర్జీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ లో 100% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా ఈ ఎక్విజిషన్ వీళ్ళు 17,200 crores ఎంటర్ప్రైజ్ వాల్యూకి అయితే అక్వైర్ చేస్తున్నామని అండ్ ఈ ఎక్విజిషన్ కోసం అని టోటల్ గా ఈక్విటీ అండ్ డెట్ రూపంలో ఫండ్ అయితే వీళ్ళు అరేంజ్ చేయబోతున్నట్టుగా ఈ ఫండ్ ని గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా ఎక్విజిషన్ కి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ కంబైన్ పోర్ట్ఫోలియో 9.3 గిగావాట్ కెపాసిటీకి అయితే రీచ్ అవబోతున్నట్టుగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం కదా. దానికి రీజన్ ఏంటంటే సిటీ గ్రూప్ వాళ్ళు షేర్ చేస్తున్న దాని ప్రకారం ఈ ఎక్విజిషన్ కోసం అని చెప్పి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏదైతే స్పెండ్ చేయబోతుందో దానికి ఈక్విటీ అండ్ డెట్ రేషియోలో అయితే వీళ్ళు చేయబోతున్నారు కదా. ఓవరాల్ గా దాని వల్ల గ్రాసిమ్ పైన కొంత ఇనిషియల్ ఇంపాక్ట్ అయితే పడుతుందని అండ్ దాంతో పాటు ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ గా క్లారిటీ అయితే లేదని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ రావడం జరిగింది. సిటీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దానివల్ల ఈ రోజు సెషన్ లో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్టాక్ పైన మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు కవచ్ సిస్టమ్ సప్లై చేయడంతో పాటు ఇన్స్టలేషన్ రిలేటెడ్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఏదైతే కొత్తగా ఆర్డర్ వచ్చిందో ఇది కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి కొత్తగా 501 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనిలో 430 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి రాజస్థాన్ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే రావడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీంతో పాటు మరొక 60 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి రావడం జరిగింది. వీళ్ళకి ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తుండటంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. నెక్స్ట్ TCS వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. TCS వాళ్ళు న్యూయార్క్ లోని JFK ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ఏదైతే వస్తుందో దానికి టెక్నాలజీ పార్ట్నర్ గా వీళ్ళైతే వ్యవహరించడానికి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా TCS వాళ్ళు వీళ్ళ ఇంటెలిజెంట్ డిజిటల్లీ ఎనేబుల్డ్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో కొత్త పార్ట్నర్షిప్ ఏదైతే ఇది అనౌన్స్ చేశారో ఇది TCS రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్
వీళ్ళకి కొత్తగా 1400 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్ కోసం పైప్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 23,650 కి రీచ్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు 22 జూన్ రోజున వీళ్ళ లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 572 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఏవియానిక్స్ వీటితో పాటుగా మరికొన్ని ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. యూకే కి చెందినటువంటి బ్రోమ్ఫోర్డ్ ప్రెసిషన్ సొల్యూషన్స్ ని వీళ్ళు 153 crores కి ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ కాంప్లెక్స్ ఏరో ఇంజిన్ రింగ్స్ అండ్ అలాగే అదర్ ఇంజిన్ స్ట్రక్చర్స్ మ్యానుఫాక్చరింగ్ లోని స్పెషలిస్ట్ కంపెనీ. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్విజిషన్ 2026 జూలై ఎండింగ్ కల్లా క్లోజ్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నువోకో విస్టాస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 133 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 159 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వలన సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన ఆ సిక్లికాలిటీ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేయకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 17.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో సీక్వెన్షియల్ బేసిస్ లో ఈ ప్యాట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరిగింది. ఆ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడంతోనే ప్యాట్ లో మనకి ఇంత జంప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎస్జీ ఫిన్సర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లోన్ బుక్ లో 82% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఇన్కమ్ లో 100% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 119% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ లోన్ బుక్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఇన్కమ్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఆల్ టైమ్ హైయెస్ట్ క్వార్టర్లీ ప్యాట్ అయితే అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.